వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. దేవుని కృపను బట్టి యేసే పరిష్కారము, యేసే అన్నదాత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వాక్య ధ్యానానికి ముందు 2 నిమిషాలు కొంత సమాచారం. యేసే పరిష్కారం ఈ సంవత్సరం అంతా కొనసాగితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం 3వ పర్యాయం వచనం వెంబడి వచనం పూర్తవుతుంది. మీ సహకారం కావాలి. యేసే అన్నదాత కార్యక్రమం నిన్నటికి 5 మాసములు పూర్తి చేసుకుంది. ఆదివారము మినహా అనుదినము ప్రతిదినము 500 నుండి 600 మధ్య ప్రజలకు ప్రతి దినము ఆహారం అందిస్తున్నాము. ఉచితంగా మధ్యాహ్నం ఆహారం అందిస్తున్నాను. సాయంకాలపు వేళ కొన్ని ప్రాంతాలు బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా పులిహోర పొట్లాలు అందజేస్తున్నాము. ఈ విధంగా పరిచర్య 5 మాసాలుగా చేస్తున్నాము. ఇంచుమించుగా 65,000 నుండి 70,000 మంది మధ్య ఆహారం ఇచ్చాము. దేవుని మహాకృప. ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి దృశ్యమాలిక ఈ నా మాటలతో మీకు కనిపిస్తుంది. మేము ఈ ప్రోగ్రామ్ని రెగ్యులేట్ చేస్తూ ఉన్నాము. ఏ విధంగా రెగ్యులేట్ చేస్తున్నామంటే 12 రకాలైనటువంటి వ్యక్తులు సెలెక్ట్ చేసుకుంటున్నాం. మంత్లీ హంగర్ రిలీఫ్ కార్డ్, పర్టిక్యులర్గా ఏ పర్సన్ ఆహారం పొందుతున్నారో ఆ వ్యక్తి క్రమంగా పొందేటట్లుగా నెలవారీ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాం. ఐడెంటిటీ కార్డ్స్ లాగా 12 రకాల వ్యక్తులకు ఈ పథకం మనం అందిస్తున్నాము. అది ఈ నూతన సంవత్సరంలో ఒక రెగ్యులర్ సిస్టమ్ ప్రకారంగా 3 రకాల రోగులు, క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు, పక్షవాయువు రోగులు, ఈ ముగ్గురికి మనం సెలెక్ట్ చేసుకొని వారికి ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహారం పంపిస్తాం. వయోవృద్ధుడు, వయోవృద్ధురాలు మరియు విధవరాలు, తరువాత వికలాంగులు, మానసిక లేదా భౌతిక, గుడ్, బ్లైండ్, డెఫ్, లేమ్ ఎవరైనా సరే, అట్లాగే రిక్షా పుల్లర్స్, ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే వారు, స్ట్రీట్ చిల్డ్రన్, వీధి బాలురు అంటారు చూశారు, కొన్ని నెమాటిక్ జాతుల యొక్క పిల్లలు తిరుగాడుతూ ఉంటారు, అట్లాంటి వారికి, మరియు చైల్డ్ లేబర్గా వెళ్ళిపోతూ పాఠశాల మానేసిన వారు, కేవలం తిండికి నోచుకోక పనికి వెళ్ళిపోతున్న వారిని సర్వే చేసుకుని అట్లాంటి వారికి, అలాగే పేద విద్యార్థులకి సహకారం అందించడానికి ఈ ప్రాజెక్ట్ చేశాము. కనుక మేము ఈ ప్రత్యేకమైన దానికి కొన్ని క్లబ్స్గా డివైడ్ చేశాము. నెల 500 రూపాయలు ఇచ్చేవారిని
ఆ పర్టికులర్ క్లబ్లో ఉంచి ఆ క్లబ్కి కూడా, ఆ క్లబ్ మెంబర్స్కి కూడాను స్పెషల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ చేసేటట్లుగా ఒక యాక్టివిటీ తయారు చేశాము. ఒకటి ఏసే అన్నదాత చిల్డ్రన్ క్లబ్. 12 years లోపల ఉన్న పిల్లలు ఒకరికి సహాయం చేయటం ప్రతి నెల 500 రూపాయలతో. 500 రూపాయలతో ఒక వ్యక్తికి నెలంతా భోజనం రాదు. ఇద్దరు కలిసి అలా చేస్తారు. తర్వాత యంగ్ పార్ట్నర్స్ క్లబ్ ఏసే అన్నదాత. ఇందులో 13 years నుంచి 18 years వరకు ఉంటారు. 18 yearsతో మైనారిటీ తీరుతుంది. అక్కడి నుంచి వాళ్ళు పౌరులు అవుతారు. కాబట్టి అది యంగ్ పార్ట్నర్స్ క్లబ్. మూడవది ఏసే అన్నదాత విమెన్స్ క్లబ్ అండ్ మెన్స్ క్లబ్ 4వది. 5వది ఏసే అన్నదాత సీనియర్ సిటిజన్స్ క్లబ్. ఇలా ఒక 5 క్లబ్స్ ఈ ఏసే అన్నదాత ప్రాజెక్ట్లో ఈ 12 మంది కొరకు మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఇది సిటీ వైడ్ అలాగే ఇతర ప్రాంతాల్లో ఒక 25,000 ప్యాంప్లెట్స్ చొప్పున విడతకు పబ్లిష్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తద్వారా ఆల్ విల్ కమ్ టు నో అబౌట్ ఏసే అన్నదాత ప్రాజెక్ట్, తెలుసుకుంటారు. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని నేను నాకున్న ఛానల్ అవకాశం ఇది, దీనిలో తీసుకున్నాను. తర్వాత యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులంగా మనకు బెయిర్షెబా టీవీ అధినాయకుడు సాల్మన్ రాజు అన్నగారి సహకారంతో ఏసే అన్నదాత అర్ధగంట కార్యక్రమం ప్రతి రాత్రి 8:30 నుండి 9 గంటల వరకు ప్రసారం చేస్తున్నాం. అందులో చాలా ఆత్మీయ విషయాలు దీవెన కొరకు ప్రసారం అవుతున్నాయి. దీని ప్రాజెక్ట్ వివరాలు, డీటెయిల్స్, ఫొటోస్, వీడియోస్, టెస్ట్ మనీస్ అందులో ప్రసారం అవుతాయి. ఈ విశేషాన్ని మీరు గుర్తించాలని మనవి చేస్తున్నాను. మీ చిన్నపిల్లలను 12 years లోపటి వాళ్ళని చిల్డ్రన్ క్లబ్లో జాయిన్ చేస్తే ఒక చిన్న పిల్లవాడికి, క్యాన్సర్ చిన్నపిల్లవాడు రోగికి, లేదా ఎయిడ్స్తో బాధపడుతూ అకారణంగా పేరెంట్స్కి ఉంటుంది, వీళ్ళకి వచ్చేస్తుంది, అలాంటి బాలుడికి, మీరు పక్షవాయువు వచ్చినటువంటి వృద్ధుడికి, భర్త చనిపోయిన విధవరాలకో, తల్లిదండ్రులు చనిపోయిన అనాథ బాలుడికో, ఇలా ఎవరొక్కళ్ళకి మీ యవనస్తుడైన కుమారుడు, కుమార్తె పేరిట కానీ, మీరు స్వయంగా ఒక స్థాయిలో ఉద్యోగంలోనో వ్యాపారంలోనో మీరు స్థిరపడి ఉండుంటే, మీరు చేయి చాచగలిగితే, ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ టు పుట్ యువర్ హ్యాండ్ ఇన్ ఇట్. దేవుని ఆశీర్వాదం అద్భుతంగా మీకు వస్తుంది. గిన్నెడి చన్నీళ్ళకే ఫలం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆహారం ఇచ్చిన వానికి ఫలం ఉంది. ఆకలిగా ఒంటిని ఆహారం ఇచ్చితిరి అని ఆయన అన్నాడు. అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేశారు, నాకు చేశారు అన్నాడు. కనుక ఇట్ ఈజ్ ద డైరెక్ట్ గివింగ్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి స్వయంగా తీసుకెళ్ళి ఇవ్వటమే ఇందులో జాయిన్ అవటం అంటే. కాబట్టి అట్లాంటి కృపలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. నేను కొద్ది దినాలు ఏసే పరిష్కారం టైంలో దీనికి కొంచెం కేటాయిస్తున్నాను, మన్నించాలి. ఒక మంచి కార్యక్రమం కొరకే సమయాన్ని వెచ్చిస్తున్నాను. ఇప్పుడు నేను ప్రార్థన చేసి కొలసీ పత్రిక ధ్యానం చేస్తాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కొంచెం సమయము ఏసే అన్నదాతకు వెచ్చించాం ప్రభు. ప్రేక్షకులు ఆనందించే కృప దయచేయండి. ఈ దినం వాక్యం చేత మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదర సహోదరులారా,
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నిన్న ధ్యానించాం, మరలా చెబుతాను అన్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది. If then you have been raised with Christ, seek the things that are above, where Christ is, seated at the right hand of God. Set your minds on things that are above, not on things that are on earth. For you have died, and your life is hidden with Christ in God. నేను తెలుగు చదువుతాను, ఇంగ్లీష్ కూడా చదువుతాను, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వటానికి, వివరణ ఇవ్వటానికి. ఇందులో నేను నిన్న కొన్ని విషయాలు చెప్పాను. మీరు మృతి పొందితిరి, యేసుక్రీస్తు నందు మృతి పొందారు, యేసుక్రీస్తు నందు లేపబడ్డారు. ఇట్ ఈస్ ద యాక్షన్ హ్యాపెండ్ ఎట్ ద క్రాస్ ఆర్ ఆన్ ద క్రాస్. సిలువ మీద జరిగిన క్రియ ఇది చెప్పాను నిన్న నేను. యేసుక్రీస్తు మరణములో మనమున్నాం, ఎందుకంటే ఆయన మరణించినది మన మరణము. ఆయన పునరుద్ధానము, ఆధ్యాత్మిక పునరుద్ధానములో మనమున్నాము, ఏలయనగా ఆయన మనలను తిరిగి బ్రతికించాడు. జీసస్ క్రైస్ట్ restored the relationship with God so that we are able to approach the seat of mercy. దేవుని కృపా సింహాసనాన్ని మనము దర్శించటానికి, చేరుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ కారణం చేత మనం కృప పొందాం. కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఐల్ టెల్ యూ ఏ సీక్రెట్, ఒక అద్భుతమైన రహస్యం. ఇట్స్ ఎ రివీల్డ్ సీక్రెట్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ ఇస్ అ సీక్రెట్, నౌ ఇట్స్ రివీల్డ్. ఇది ఏమిటి అని మనం చూస్తే, ఒక విశ్వాసికి దేవుడు ఒక డైరెక్షన్ ఇచ్చాడు. ప్లీజ్ నోట్ దిస్. ఇది మీకు అర్థమైతే మీరు భాగ్యవంతులు అయిపోతారు. రైట్? మనందరికీ కూడా గొప్పవాళ్ళు అయిపోవాలని ఉంది. వి ఆల్ వాంటెడ్ టు బికమ్ మల్టీమిలియనర్స్. రైట్? మనందరికీ కూడా చాలా 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 గొప్పవారం అవ్వాలని ఉంది. లైక్ అబ్రహాం, లైక్ జోబ్, లైక్ సోలమన్. అవునా? అబ్రహాము గారు ధనవంతుడయ్యాడు, యోబు ధనవంతుడయ్యాడు. కనుక మనకు కూడా అట్లా ఉంటుంది కదా. మరి దెన్ హౌ కెన్ వి గెట్ దట్? ఎట్లా మనం దాన్ని పొందుతాం? పైనున్న వాటిని వెదకండి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే. మీరు మొట్టమొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకండి. Seek the righteousness and the kingdom of God first. దేవుని రాజ్యము, దేవుని నీతి వెదకాలి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తరము వారికి సేవ చేశాడు. దావీదుని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడైన మనుషుడు. మీకు విషయం తెలుసా? లోకంలో నువ్వెంత కష్టపడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ తెలివితేటలు ఎంత, నీ ఐక్యూ లెవెల్ ఎంత, వీటన్నింటిని బట్టి నీ యొక్క మార్కెట్ ఎట్లా స్టడీ చేసావు, వీటిని బట్టి నీ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, వాట్ ఎవర్ యు రిసీవ్ ఇస్ ఫ్రమ్ గాడ్. అది కాకుండా వేరేగా సంపాదించామంటే అది ఉండదు, వెళ్ళిపోతుంది, రెక్కలు ధరించుకొని ఎగిరిపోతుంది. స్థిరమైన ఆశీర్వాదం, అది ఎన్నటన్నిటికీ ఉండే ఆశీర్వాదం పైనుండి వస్తుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అబౌవ్.
దేవుని యొద్ద నుండి, పరలోకము నుండి నీపై ఆశీర్వాదం వచ్చినప్పుడే అది స్థిరంగా నిలబడుతుంది, లేకపోతే అది వెళ్ళిపోతుంది. విశ్వాసి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వెరీ సింపుల్ టెక్నిక్ టు గెట్ ద మనీ బ్యాక్, టు గెట్ ద బ్లెస్సింగ్ ఎర్త్లీ. భౌతిక సంబంధమైన ఆ ఆశీర్వాదం నువ్వు పొందాలి అని అంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి డైరెక్షన్ ఏంటంటే, పుట్ ఇట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒకవేళ గనక శిష్యులు పంచి ఉంటే ఎంతమందికి ఇచ్చేవాళ్ళు? ఆన్ దేర్ ఓన్. సొంతగా ఇస్తే ఎంతమందికి ఇచ్చేవారు? కనుక అట్లా కాదు. గివ్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ హీ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ బై బ్రేకింగ్ దట్. దేవుడు దాన్ని విరిచి ఆశీర్వదించి నీ చేతికి ఇస్తాడు. కనుక క్రైస్తవుడు ఏదైతే పొందుతాడో, క్రైస్తవుడు ఏదైతే కలిగి ఉంటాడో అది దేవుని వలన ఇవ్వబడితేనే, వెదర్ ఇట్ మే బి హౌస్ ఆర్ ఎనీ ఎసెట్ ఆర్ ల్యాండ్, ఎనీథింగ్. ప్లీజ్ నోట్ ఇట్. పాత నిబంధనలో విశ్వాసులైనటువంటి వారికి, ఇజ్రాయేలీయులకు దేవుడు స్వాస్థ్యాలు ఇచ్చినప్పుడు దేవుడు యుద్ధాలు చేశాడు, ఇశ్రాయేలీయులు ఆక్యుపై చేశారు. గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న భక్తులు ప్రభువుకి వారు నమ్మకం ఉన్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. బేసిక్ ఏంటంటే, ఫస్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ గివ్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద అథారిటీ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఎర్త్లీ థింకింగ్, ఈ మానవీయ కోణం, భూ సంబంధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. భూమి మీద స్థిరపడే ఏర్పాటు ఆలోచన అన్యులు చేస్తారు. మనం ఇక్కడున్నది కేవలం పరదేశులుగా, యాత్రికులుగా ఉన్నాం. వీఆర్ ఆన్ వీసా. మనం ఎంబసీకి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు వీసా ఇష్యూ చేస్తారు. ఒక కంట్రీకి వెళ్ళాలి అంటే ఆ వీసాలో ఫ్రమ్ సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డేట్ అని ఉంటుంది. వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ భూభాగం మీద నువ్వు వీసా ఇష్యూ చేసిన తర్వాత వీసా డేట్ వరకు ఉండాలి. ఒకవేళ నీకు వీసా కనుక అయిపోతే యూ మస్ట్ కమ్ బ్యాక్, యూ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు యువర్ ఓన్ కంట్రీ. We are on the earth on visa from heaven. మనము పరలోకము నుండి వీసా పొందిన వారము. We are pilgrim. మనం యాత్రికులము. మనము యాత్ర చేస్తున్నాం భూమి మీద. మనం వెళ్ళిపోతాం. మనం ఈ లోక సంబంధులం కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మన ప్రభువు మనకిచ్చిన సమయాన్ని భూమి మీద ఆయనను గూర్చి, ఆయన మహిమను గూర్చి చాటడానికి జీవించాలి. మన ప్రధానమంత్రి గారు విమానం ఎక్కి విదేశాలు పోతాడు. 3 రోజులు 5 రోజులు ఉంటాడు. ఉండి అక్కడ ఏం చేస్తాడు దేశంలో అంటే, ఇండియాను గురించి ప్రయాసపడతాడు. అమెరికా వెళ్ళి అమెరికన్స్ కోసం కష్టపడ్డు, ఇండియన్స్ కోసం కష్టపడతాడు. ఇండియా ఆయన యాటిట్యూడ్ అయి ఉంటుంది. ఇండియా ఆయన యొక్క ఆబ్జెక్ట్ అయి ఉంటుంది. భారతదేశం 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 భారతీయులు అంతే. అలాగే నువ్వు కూడా ప్రభువు 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 అంతే. ఆయన చిత్తము, ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన పని అంతే. కాబట్టి మనం పైనున్న వాటిని వెతకటం అన్నప్పుడు నీతి, న్యాయము, పరిశుద్ధత ఇవి వెతకాలి. సమాధానము, వీటిని వెతకాలి. ఎవరితో తగువ పెట్టుకుందామా, ఎప్పుడు ఎవరిని తందామా అన్నట్టుగా నువ్వు బతుకుండకూడదు. కనుక ఎప్పుడైతే నీవు దైవిక విలువలతో నీవు ఇక్కడ నివసిస్తూ ఉంటావో, ఇది వెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ ద హెవెన్ ఆన్ ద ఎర్త్, when you are seeking the values of the heaven on the earth, and you will be automatically blessed.
అందుకని చెప్పాడు, మీరు నా రాజ్యము నీతి మొదట వెతకండి, అప్పుడు అవి అన్నీ, ఏవన్నీ, అన్యులు వేటి కొరకైతే అరులు చాస్తూ ప్రయాసపడతారో, ఇల్లు, పొలము, ఆస్తి, ఉద్యోగము, దీవెన, బిడ్డలు, అవన్నీ మీ వెంబడి పరిగెత్తుకొని వచ్చును. రష్ అండ్ రన్ బిహైండ్ యూ. అసలు ఇవన్నీ మనకు కావాలని ఆయనకి తెలుసు. ఏమండి, మనల్ని ఈ లోకానికి పంపించిన వాడికి ఇల్లు కావాలని తెలియదా? అందుకే సొలొమోను గారు రాశాడు 127:1, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టిస్తాడు. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానం ఏమిటో తెలుసా? మీరు కట్టని ఇండ్లల్లో నివసిస్తారు. మీరు కట్టని ఇండ్లల్లో మీరు నివసిస్తారు. మీరు నాటని తోటలు మీరు అనుభవిస్తారు. ఈజ్ ఇట్ నాట్ ద బ్లెస్సింగ్ ఫ్రెండ్స్? నీ శ్రమ లేకుండా, నీ ధనం లేకుండా, నీ ప్రయాస లేకుండా నీకు ఇల్లు ఇవ్వబడితే, భోజనం ఇవ్వబడితే, ఈజ్ ఇట్ నాట్ లైక్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్? ఇది కాదా ఏదైనా మనం? అది కాదా దేవుని ప్రసన్నత సన్నిధి? ఎస్. సీక్ ద విల్ ఆఫ్ గాడ్ ఫస్ట్, సీక్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఫస్ట్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మీకు విషయం చెప్తాను. యేసే అన్నదాత నడిపిస్తున్నాను కదా, 6వ మాసం ఇది. మీరు నా కార్యాలయంకి వచ్చి చూస్తే ఏమీ ఉండవు. కందిపప్పు ఉండదు, ఉల్లిపాయ ఉండదు, చింతపండు ఉండదు, రైస్ ఉండదు, ఆయిల్ ఉండదు, గ్యాస్ సిలిండర్ ఉండదు, ఏమీ ఉండదు. ఎట్లా నడుస్తుంది ఇది? స్ట్రగుల్ అయిపోయాను నేను చాలా కాలం. గాడ్ ఓపెన్ మై ఐస్ టు సీ ద ట్రూత్ ఇన్ ద బైబిల్. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను, దేవుడు ఇస్తేనే చేస్తాను, దేవుడు ఇచ్చిందే పంచుతాను. ఐ డోంట్ ట్రై టు కుక్ ఎనీ మోర్, బట్ I will distribute whatever he provided. ఒక గొప్ప శాంతి నా మనసులోకి వచ్చింది. ఆ మాట నేను ప్రభువులో పొందిన తర్వాత. నేనేలా ప్రయాసపడ్డాను. I became a beggar many times. అది దేవునికి మహిమ కాదని అర్థమైంది నాకు. ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి కంటే రాయల్ మనం. We are royal than the royal families on the earth. That is the status of a believer and the servant of God. మనం ఎప్పుడైతే పైనున్న వాటిని వెతుకుతామో, క్రింద కావలసినటువంటి ఇల్లు, పొలము, ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు కొల్లలుగా వస్తాయి. I'll give you a testimony. నిన్నటి దినం మాకు సేవా మహోత్సవం జరిగింది లయన్స్ క్లబ్లో. నేను ఒకప్పుడైతే ఆదివారం అయినా కూడా ఐ అడ్జస్ట్ సమ్వన్, ఒక పాస్టర్ గారిని పెట్టో, నాన్నగారికి అప్పచెప్పి చర్చిని వెళ్ళిపోయేవాడిని. నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా ఫస్ట్ ప్రయారిటీ యూ అండ్ యువర్ మిషన్, వర్షిప్ అనుకుని ఆగిపోయాను. నేను ఆగిపోయి ఆఫ్టర్ కంప్లీటింగ్ ద చర్చ్ సర్వీస్ ఐ వెంట్ దే. సంఘము కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. నేను వెళ్ళేప్పటికి అందరు అడిగింది ఏంటంటే, సాగర్ గారు మీ పేరు పలుమార్లు పిలుస్తూనే ఉన్నారు, మీరు లేరు అని. నేను ఆశ్చర్యపడ్డాను, నన్ను ఎందుకు పిలిచారు అని. గవర్నర్ గారు వేదిక మీదకి తిరిగి వెనక్కి వచ్చింది, గవర్నర్ టీం అంతా వెనక్కి వచ్చి 6 అవార్డ్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ పిన్, వెరీ ప్రెస్టీజియస్ పిన్ ఇచ్చారు. రీజన్లో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చారు, బెస్ట్ సర్వీస్ యాక్టివిటీ క్లబ్ అవార్డు ఇచ్చారు, బెస్ట్ క్యాలెండర్ ఈవెంట్స్ కండక్టింగ్ అవార్డు ఇచ్చారు, బెస్ట్ లియో క్లబ్స్ అవార్డ్స్ 2 ఇచ్చారు. 6 అవార్డ్స్ ఇన్ ఏ సింగిల్ మీట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు దీవించడా మనల్ని? మనం దేవుని పని చేస్తే దేవుడు మనల్ని హెచ్చించడా? దేవుడు హెచ్చిస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు.
ఇందులో సందేహం లేదు. మీరు పైనున్న వాటిని వెతకండి. సీక్ ద రైచియస్నెస్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. ఆ తర్వాత మీరేం ప్రయత్నం చేయమాకండి, అవన్నీ పరిగెత్తుకొని వచ్చేస్తాయి. పేతురు గారు అడిగాడు, అయ్యా మాకేం దొరుకుతుందయ్యా, మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాం. ఇక మందు 100 రెట్లును, పరమందు నిత్య జీవము. ఒక ఇల్లు వదిలి వచ్చావు, 100 ఇళ్ళు వస్తాయి నీకు. దేవుడు ఇస్తాడు, పరమందు నిత్య జీవం గ్యారంటీ ఇస్తాడు. ఆన్ ద ఎర్త్ యూ విల్ బికమ్ రిచ్ అండ్ రిచ్, బట్ యూ మస్ట్ ఫీల్ దట్ యు ఆర్ ఎ పూర్ మ్యాన్. నువ్వెంత ధనవంతుడు అయినా భూమి మీద యేసయ్య కొరకు పేదవానిగా బ్రతకాలి. యేసు ఎంతో ధనవంతుడు, భూమి మీద పేదవానిగా బతికాడు. మనం ఎంతో ధనవంతులమైన ఇదే భూమి మీద పేదవానిగా జీవించటానికి మనం నిలబడినప్పుడు సాక్ష్యం ఉంటుంది. కనుక మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. పాప పెళ్ళి ఎట్లా చేయాలి, బాబుకు ఉద్యోగం ఎట్లా రావాలి, నా ప్రమోషన్ సంగతి ఏమిటి, నా కోర్టు తగాదా ఏమిటి, వీటి మీదకి వెళ్ళొద్దు. గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్. యూ ఫస్ట్ డైవర్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్. అందుకని అన్నాడు, ఏమని అన్నాడు, మీరు మీ మనస్సు ఆయన మీద మోపండి. Seek the things above, where the Christ seated at the right side. Set your minds on the things which are above. Set your mind first on God, not on you and your needs. అదే నేర్పించాడు ఏలియా విధవరాలికి. అమ్మా, మొదట నువ్వు కాదు, మొదట దేవుని మాట ఆజ్ఞ. God said you to provide food for me. నీ దగ్గర ఒక్క పూటకే అప్పం ఉన్నది, నీ బిడ్డకు నీకు ఒక పూటకే ఉన్నది, దట్స్ ఓకే, బట్ గివ్ ఇట్ టు గాడ్ అండ్ ఒబే ద గాడ్. అరే ఒక్క పూట ఉన్న ఆహారం కూడా లాక్కున్నాడు అనిపించలేదా మీకు ఎప్పుడైనా? కానీ లాక్కోలేదు. ఏం చెప్పాడు ఏలియా? అమ్మా, నాట్ యూ బట్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. Obedience needed, required to receive a great miracle in your life. అంతే. ఆవిడ నీ మాట చొప్పున ఇచ్చేస్తున్నాను బాబు అని ఇచ్చేసింది. 3.5 సంవత్సరాలు రాజు ఇంట ఆహారం లేదు, విధవరాలు ఇంట సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మై ఫ్రెండ్స్, భూ సంబంధమైనవి మన కొరకు దేవుడు ఇస్తాడు, పరలోక సంబంధమైనవి భూమి మీద నుండి మనం వెతుక్కుందాం. లెట్స్ ప్రే, ప్రార్థన చేద్దాం. మళ్ళా రేపటి దినం మరి ఇందులో నుంచి కొన్ని మాటలు అని చెప్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందండి. మా రక్షకుడిని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.